అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉండారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇస్తఖారా గురించి ఈరోజు. ఇస్తఖారా అంటే మనం ఏదైనా ఒక అంశాన్ని లేకుంటే ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు దానిని చెయ్యాలా వద్దా అని అల్లాహ్ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడమే ఇస్తఖారా. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక బిజినెస్ చెయ్యాలి అని అనుకుంటూ ఉంటే అది చెయ్యాలా వద్దా అని అల్లాహ్ యొక్క నిర్ణయాన్ని అడగడమే ఇస్తఖారా. ఈ ఇస్తఖారాలో మనం పెళ్ళి గురించి కానివ్వండి, ఇంకా ఏదైనా కాలేజ్లలో అడ్మిషన్ కోసం కానివ్వండి, ఏదైనా కూడా మన డైలీ లైఫ్లో మనకు అవసరమయ్యే ప్రతి అంశాన్ని కూడా మనం ఇస్తఖారా ద్వారా అల్లాహ్ యొక్క నిర్ణయాన్ని అడగవచ్చు. ఇంకా ఈ ఇస్తఖారా నమాజ్ను ఏ విధంగా చెయ్యాలి? ముందుగా ఇస్తఖారా నమాజ్ను 2 రకాతుల నఫిల్ నమాజ్గా చదవాలి. ఇది ఎప్పుడైనా కూడా మనం డేలో చదవవచ్చు. ఇంకా విధానం తర్వాత ఎన్ని రోజులు చెయ్యాలి? మనం దీనిని 3 డేస్ చేయవచ్చు, 7 డేస్ చేయవచ్చు, 11 డేస్ చేయవచ్చు. ఇంకొందరు ఒక్కొక్క డేస్ అనుకొని దానికి అనుకూలంగా ఇస్తఖారాను చేస్తూ ఉంటారు. నేను ఏ విధంగా ఇస్తఖారా చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక కాలేజ్లో సీట్ వచ్చింది. అక్కడికి నేను వెళ్ళాలా వద్దా అన్నది ప్రశ్న. దానికి నేను 3 డేస్ కావాలంటే 3 డేస్ ఇస్తఖారా చేయొచ్చు, 5 డేస్ చేయవచ్చు, 7 డేస్ చేయవచ్చు. నేను 7 డేస్ ఇస్తఖారా చెయ్యాలి అని అనుకుంటాను. కాబట్టి నేను వరుసగా 7 డేస్ ఏదో ఒక టైంలో ఇస్తఖారా నమాజ్ను చదవాలి. నేనైతే రికమెండ్ చేసే టైం ఏదంటే, మనం పడుకునే ముందు 2 రకాతుల నఫిల్ నమాజ్ ఇస్తఖారా నమాజ్ చదివి 2 రకాతుల నఫిల్ నమాజ్ అయిపోతూనే ఈ దువాను మనం చదివి మన హాజాత్ అంటే మన కోరిక, నేను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలా వద్దా అల్లా అని అనుకొని, ఒకవేళ నేను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం నాకు మంచిది అని మీరు భావిస్తున్నట్లయితే నా మనసును జాయిన్ అవ్వాలి అన్న వైపుకు మార్చండి అల్లా. ఒకవేళ ఇది నాకు చెడు చేసేటట్టు ఉంటే నా మనసు దీనిలో జాయిన్ అవ్వకూడదు అని మార్చేలా చెయ్యండి అల్లా అని దువా చేసుకోవాలి. కొంతమంది అయితే వారికి కలలో కొన్ని గుర్తులు కనిపిస్తాయి అని అంటారు. అది కూడా అయి ఉండవచ్చు. కానీ నేను మాత్రం ఇక్కడ నేను చేసిన విధానాన్ని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. మీకు కూడా కలలో గుర్తులు కనపడాలి అంటే మీరు దువా చేసేటప్పుడు యా అల్లా నాకు ఈ గుర్తు కనపడేటట్టు చెయ్యండి అని దువా చెయ్యండి. ఇంకొన్ని విధానాలు చెప్పాలి అంటే, మీరు అల్లాహ్కు దువా చేసేటప్పుడు యా అల్లా నేను ఈ పని చెయ్యాలి అంటే నాకు ఈ గుర్తును చూపించండి అల్లా, అది ఇది అని మీకు ఇష్టమైనది అనుకోండి. కానీ ఎఫెక్టివ్గా పనిచేసేది ఏ విధంగా అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. కానీ నేను చెప్పిన విధంగా అంటే నా మనసుని మార్చండి అల్లా అని ఈ విధంగా దువా చేయండి. మీకు మంచి రిజల్ట్ అన్నది కనపడుతుంది. మీరు ఇస్తఖారా చేసేటప్పుడు మీ రోజు ఎలా ఉంది, మీరు ఇస్తఖారా చేసిన తర్వాత మీ రోజు ఎలా ఉంది అంటే హ్యాపీగా ఉందా, డల్గా ఉందా అన్నది కూడా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీ డే అన్నది డల్గా, వ్యతిరేకంగా, బాధగా ఉంటే మీరు ఆ పనిని చేయకపోవడమే మంచిది అని అల్లాహ్ ఇచ్చే సూచనగా తీసుకోండి. మరొక ముఖ్యమైన విషయం ఏమంటే, ఇక్కడ నేను తెలిపిన దువాలో మీ దువా అని బ్రాకెట్లో రాశాను కదా, అక్కడ మీ దువా మరియు మీరు అల్లాహ్కు అడుగుతున్న ఆ గుర్తు, లేకపోతే నా మనసు మార్చండి అని అనుకుంటున్నారు కదా, అది కంప్లీట్గా చెప్పండి. నాకు తెలిసి మొత్తంగా క్లారిటీగా చెప్పాను అనే అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ మీకు ఏమైనా అనుమానాలు వస్తే కామెంట్స్లో తెలియజేయండి. ఇన్షాల్లా అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తా.